నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద డ్రగ్స్ కలకలం రేగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అబ్కారీ అధికారులు చెప్పారు. డ్రగ్స్ బ్యాగ్ తమది కాదని ప్రయాణికులు తెలపడంతో ప్రయాణికుల్ని, బస్సు డ్రైవర్ని అబ్కారీ పోలీసులు విచారిస్తున్నారు. బస్సు, ప్రయాణికులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవి డ్రగ్స్ అని తేల్చిన అబ్కారీ పోలీసులు విలువను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద డ్రగ్స్ కలకలం రేగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అబ్కారీ అధికారులు చెప్పారు. డ్రగ్స్ బ్యాగ్ తమది కాదని ప్రయాణికులు తెలపడంతో ప్రయాణికుల్ని, బస్సు డ్రైవర్ని అబ్కారీ పోలీసులు విచారిస్తున్నారు. బస్సు, ప్రయాణికులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవి డ్రగ్స్ అని తేల్చిన అబ్కారీ పోలీసులు విలువను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే, మాది కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి బయలుదేరాలి, భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే, లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు. ఎట్ ద టైమ్ 5 మంది వచ్చారు. ఇంకో 5 మందిని అదే సమయానికి కొట్టారు. ఆ టైంలో 5 మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు 5 మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ. వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు. అయితే బయలుదేరి అక్కడ 2:40 తర్వాత బయలుదేరింది బండి. పలాస్ వచ్చి చెక్ చేశారు. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వచ్చి లగేజీ అదంతా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారు. అది పలాస విజిలెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు అవన్నీ. ఆ తర్వాత పలాస్ నుంచి గంట చెక్ చేశారు. గంట తర్వాత మళ్ళీ మాది వదిలారు. ఓకే, క్లియరెన్స్ అయిపోయి వదిలారు. వదిలిన తర్వాత ఏడకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మాది కాదని చెప్పేసి తిరిగారు. వీళ్ళ బెర్త్ కిందే మళ్ళీ అదేంటో పొగాకియో ఏవో దాపెట్టున్నారు బెర్తుల కింద, వీళ్ళు ప్రయాణిస్తున్న బెర్తుల కింద. అవి దాపెట్టుంటే అవి కూడా పట్టుకున్నారు. ఈ 6 మందిలో ఒక అతని బ్యాగ్ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అందరు బ్యాగులు చెప్పించాడు, కానీ ఒక అతను మాత్రం నేను బట్టలు లేకుండా వస్తున్నా అన్నాడు. అతని బట్టలే దానికి ఉన్నాయి, అతనికి సరిపోయే బట్టలే ఉన్నాయి, అతనికి సరిపోయే చెప్పులే ఉన్నాయి, కానీ నాది కాదంటున్నాడు. అది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా తీసుకొచ్చారు. భువనేశ్వర్ గత 4 సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద డ్రగ్స్ కలకలం రేగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అబ్కారీ అధికారులు చెప్పారు. డ్రగ్స్ బ్యాగ్ తమది కాదని ప్రయాణికులు తెలపడంతో ప్రయాణికుల్ని, బస్సు డ్రైవర్ను అబ్కారీ పోలీసులు విచారిస్తున్నారు. బస్సు, ప్రయాణికులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవి డ్రగ్స్ అని తేల్చిన అబ్కారీ పోలీసులు విలువను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్లలో అందిస్తారు. రామకృష్ణ. ప్రియాంక, సూర్యాపేట జిల్లా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద డ్రగ్స్ కలకలం రేగింది. ప్రధానంగా భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సును కోలాడ సమీపంలో ఉన్నటువంటి నల్లబండగూడెం వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లో ఆబ్కారీ పోలీసులు తనిఖీంచడంతో పాటుగా ఒక బ్యాగ్ ను కనుగొన్నారు. ఆ బ్యాగ్ లో దాదాపు డ్రగ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఈ డ్రగ్స్ కు సంబంధించి ఎవరి బ్యాగ్ అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులతో పాటుగా
ఆబ్కారీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో బస్సులో ఉన్న వాళ్ళందరినీ విచారించినప్పటికీ కూడా ఎవరు కూడా తమ బ్యాగ్ కాదని చెప్పడంతో ప్రస్తుతం ఆబ్కారీ అధికారుల బ్యాగ్ ను హ్యాండ్ ఓవర్ చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి అయితే పంపించడం పరిస్థితి ఉంది. ల్యాబ్ పరీక్షల రిజల్ట్ అనేది ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత అసలు డ్రగ్స్ ఏ రకమైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆ డ్రగ్స్ వర్త్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని కూడా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు తెలియజేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అంటే గత కొంతకాలంగా పోలీసులు గంజాయిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆబ్కారీ అధికారులతో పాటుగా ఇటు పోలీస్ శాఖ కూడా జాతీయ రహదారి వెంట అక్రమంగా రవాణా అవుతున్నటువంటి గంజాయిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినప్పటికీ కొంతమేర గంజాయిని అయితే నివారించగలిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ కలకలం రేగడంతో వాహనాల్లో పడుతున్నటువంటి కూడా ప్రధానంగా ఆర్టీసీ బస్సులు అంటే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సు అయితే ఉందో ఈ బస్సులో డ్రగ్స్ ను కనుగొనడంతో ప్రత్యేకంగా ఇకపై వాహనాల తనిఖీ కూడా చేపట్టాలని అయితే ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారణ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కువగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారిపై ఇటీవలి కాలంలో రవాణా వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకంగా బస్సులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు కావచ్చు, వీటిల్లో పూర్తి స్థాయిలో ఒక పక్కన గంజాయి మరో పక్కన డ్రగ్స్ కూడా భారీగా తరలిస్తున్నట్లుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్సైజ్ అధికారులు ఈ రోజు కనుగొన్నటువంటి డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ కు సంబంధించి పూర్తి సమాచారం ఇప్పటికీ వెల్లడించినప్పటికీ కూడా ల్యాబ్ కు పంపించిన పరీక్షల అనంతరం డ్రగ్స్ అనేది ఏ రకమైన డ్రగ్స్ కొకైనా లేకపోతే ఇంకా ఏ రకమైన డ్రగ్స్ అనేది కూడా పూర్తి స్థాయి వివరాలతో వెల్లడిస్తామని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి చెక్ పోస్ట్ తనిఖీల్లో ఇది దొరకడంతో పాటు ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా ప్రస్తుతం ఇటు పోలీసులతో పాటు అటు ఎక్సైజ్ అధికారులు కూడా తనిఖీ చేస్తూ జాతీయ రహదారి మీద పంపిస్తున్న పరిస్థితి. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడడంతో పాటుగా ఈ డ్రగ్స్ కలకలం అనేది చాలా వచ్చినటువంటి వార్త, అదేవిధంగా వాహనాల తనిఖీ అనేది చూసిన తర్వాత ప్రయాణికులు కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఈ డ్రగ్స్ కలకలం ప్రస్తుతం జిల్లాలో ప్రత్యేకంగా అంటే మొత్తంగా ఇప్పటి వరకు డ్రగ్స్ కి సంబంధించి కేవలం గంజాయి రవాణా జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితుల నుంచి డ్రగ్స్ కూడా రవాణా అవుతున్నదే వార్త మాత్రం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాతో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ డ్యాం వద్ద